హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్లీ నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను, లైక్ ఇలా హెచ్సిఎల్లో హైరింగ్ జరుగుతుందని చెప్పి. దానికైతే వ్యూస్ చాలా బాగా వచ్చాయి. నన్ను రిప్లై ఇవ్వలేకపోయాను, సో అందుకోసం అని చెప్పి స్టోరీ మెన్షన్ చేశాను. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ ఇన్క్లూడెడ్ కమెంట్ సెక్షన్లో అడిగినవి కూడా. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని పేజెస్ వచ్చాయో. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే రెఫర్ చేయండి అని చెప్పి అండ్ లింక్ అడిగారు. చాలామంది ఉన్నారు, సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ గైస్. అండ్ దెన్ నెక్స్ట్ లింక్ కోసం వస్తే లింక్ మీతో షేర్ చేయడానికి అవ్వట్లేదు. మీరు వెళ్ళి freshers.hcltech.com అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్రౌజరే ఓపెన్ అవుతుందండి. అందులో మీరు ఈజీగా రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. రిటర్న్ టెస్ట్ ఉంటుందండి, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, లైక్ టెక్నికల్ రౌండ్, ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ ఉంటుంది. నాకైతే ఈ 3 రౌండ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ రాశాను, 2 times రిటర్న్ టెస్ట్ రాశాను అండ్ 1 టెక్నికల్ రౌండ్, అందులోనే హెచ్ఆర్ కూడా ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అని అడిగారు. ఇంజనీరింగ్ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ కంప్లీటెడ్ గ్రూప్ డిస్కషన్ ఇన్ May 5th. టిల్ నౌ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ అప్డేట్. ఇట్ ఈస్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ అంట. సో నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ఫార్మల్గా ఒక మెయిల్ సెండ్ చేయండి. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అప్డేట్ వాళ్ళు మీకు అయితే ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ రోల్ అండ్ ఫర్ ఫ్రెషర్స్ కెన్ యూ సజెస్ట్ ఎనీ ఐడియా. రోల్స్ అనేవి స్టార్టింగ్లో డిసైడ్ చేయలేమండి, మ్యాక్సిమం డిసైడ్ చేయలేం. బికాజ్ మాకు కూడా అలానే ఉండే. ఫస్ట్ మీరు రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత మీకు ఫైనల్ ఆఫర్ లెటర్లో రిలీజ్ చేస్తారు. నాకైతే అలానే రిలీజ్ చేశారు అండ్ నా కొంతమంది ఫ్రెండ్స్కి కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయ్యింది. బట్ కొంతమందికి అయితే స్టార్టింగే మెన్షన్ చేస్తారు అండ్ ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే వాళ్ళు రోల్ మెన్షన్ చేయలేదండి. 2024 పాస్డ్ అవుట్స్కి వేకెన్సీస్ లేవా సిస్టర్, ఎయిదర్ ఐటీ ఆర్ నాన్ ఐటీ? ప్రస్తుతానికైతే లేవండి. మ్యామ్ హైరింగ్ ఈజ్ ఐటీ సైడ్ ఆర్ నాన్ ఐటీ సైడ్? ఇఫ్ ఐటీ సైడ్ మీన్స్ కెన్ ఐ గెట్ లింక్ టు అప్లై? ఆఫ్ కోర్స్ సార్, ఐటీ సైడే ఇది. సో ఇది మెన్షన్ చేసినట్లుగానే మీరు hcltech.comలో రిజిస్టర్ అవ్వచ్చు. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 2024కి వేకెన్సీస్ ఉంటే చెప్పు. షూర్, ఉంటే నేను మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. రెఫర్ చేయొచ్చుగా అక్క, చాలా ట్రై చేస్తున్నా, రెస్పాన్స్ కూడా రాలే, మీరు రెఫర్ చేయొచ్చుగా. ఇలా ఒక పెద్ద పారా పెట్టారు యాక్చువల్లీ వీళ్ళైతే. సారీ, నేను కంప్లీట్ పారా చదవలేకపోయాను. అండ్ ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. జాబ్ రాకపోతే ఎలా ఉంటుంది అండ్ మనం అన్ని ట్రయల్స్ వేస్తుంటే మనకి ఓపిక కూడా చాలా తగ్గిపోతుంది. బట్ బీ పేషెన్స్ అండ్ బీ స్ట్రాంగ్. డెఫినెట్గా ఏదో ఒక రోల్లో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయితే అవుతారు. అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేస్తారంటే స్కిల్స్ ఏవైతే బాగా వచ్చో అవన్నీ మెయిన్ హైలైట్ చేయండి. అండ్ దెన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఆ ఫామ్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకటే కంపెనీకి 3-4 times చేస్తున్నారు అనుకోండి, మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ డిఫరెంట్ పెట్టండి, ఓకేనా. ఎక్కడ శాలరీ ఎంత, విజయవాడ లొకేషన్, శాలరీ ఐఎమ్ నాట్ షూర్. మీరు అప్లై చేయండి. లైక్ నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ద శాలరీ గైస్. ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నారు అంటే నాకు ఇంత కావాలి, అది ఇంత ఉంటేనే నేను వెళ్తాను అన్నది మైండ్లో నుంచి సో మీరు ప్యాకేజ్ చూస్ చేసుకొని అయితే జాబ్లో జాయిన్ అవ్వకండి, ఓకేనా. హాయ్ అండి, మీరు ఎలాగో జాబ్లో ఉన్నారు కదా, కొంతమందికి జాబ్స్లో హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ అంటే కొంచెం స్టెప్ బై స్టెప్ చెప్పండి జాబ్ క్రాక్ చేయడానికి. షూర్ అండి, చెప్తాను, బట్ పోస్ట్ చేస్తాను. అక్క మీరు లింక్ ప్రొవైడ్ చేయలేరా? చేయటానికి అవ్వట్లేదమ్మా ఇక్కడ. హాయ్ సిస్, రీసెంట్లీ ఐ డిడ్ మై MBA, ఎనీ వేకెన్సీస్ ఇన్ యువర్ కంపెనీ? ఇప్పుడైతే లేవండి, ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఐ హ్యావ్ రిటర్న్ టెస్ట్, కెన్ యూ ప్లీజ్ రెఫర్, దిస్ కెన్ బీ హెల్ప్ఫుల్ టు కిక్ స్టార్ట్ మై కెరీర్.
మీకు ఆల్రెడీ రిటర్న్ టెస్ట్కి ఆపర్చునిటీ వచ్చిందండి. సో మీరేం టెన్షన్ తీసుకోకండి. మంచిగా ఎవరి దగ్గరైనా హెల్ప్ తీసుకోండి. ఆర్ ఎల్స్ ఏం ఉండవండి, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవే ఉంటాయి. సో మీరు ఈజీగా క్లియర్ చేసేయచ్చు. టెన్షన్ పడకండి. రెఫరెన్స్ అస్సలు అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఆల్ ద బెస్ట్. ఎనీ సజెషన్స్ ఫర్ ఇంటర్వ్యూ ప్రాసెస్? 2025 బీఎస్సీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయా? 2017 పాస్డ్ అవుట్, ఎనీ ఇన్ఫర్మేషన్? సారీ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. డిప్లొమా వాళ్ళకి వేకెన్సీ ఉందా? లైక్ ఈ క్వశ్చన్ మీరు ఎలా అడిగారో నాకు అర్థం కాలేదు. ఓన్లీ మీరు డిప్లొమా చేసుంటే నో అండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్ కాకుండా డిప్లొమా చేసి తర్వాత గ్రాడ్యుయేషన్ ఏదైనా కంప్లీట్ చేసుంటే యూ కెన్ యూజ్ దిస్ లింక్ అండ్ అప్లై. అక్క, హౌ కెన్ ఐ అప్రోచ్ యూ? ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ 4th year. ఏం చెప్పాలో తెలియట్లేదు. టీఎల్కి ఓపెనింగ్స్ ఉన్నాయా? పర్టికులర్గా ఈ రోల్ కానీ నేను చెప్పలేను, బట్ జరిగాయి, బట్ ఇప్పుడైతే లేవండి. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ స్టార్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది. సో మీరేం చేస్తారు అంటే సేమ్ మొబైల్ నెంబర్ కాకుండా డిఫరెంట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఐఎమ్ 2022 పాస్డ్ అవుట్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫ్రెషర్. ఎస్, ఇది కూడా ఫ్రెషర్స్కే, మీరు అప్లై చేసుకోండి. సిస్టర్, ఐ గాట్ 2 offers. One is HCL Tech and Cognizant. Kindly help me to choose one. ఫస్ట్ థింగ్, ప్యాకేజ్ని బేస్ చేసుకోండి మా. సెకండ్ థింగ్, నేను హెచ్సిఎల్లో ఉండి ఇంకొక కంపెనీని అయితే చూస్ చేసుకొని చెప్పలేను. బికాజ్ నాకు హెచ్సిఎల్ టెక్ చాలా నేర్పించింది. ఫ్రెండ్ అయితే కాగ్నిజెంట్లో ఉంది, తను కూడా చెప్పింది బాగుంటుంది కంపెనీ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుందని చెప్పింది. బట్ నేనైతే హెచ్సిఎల్ టెక్ని చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఎంతమంది ఒపీనియన్స్ మీరు తీసుకున్నా సరే ఫైనల్లీ యూ హ్యావ్ టు డిసైడ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ టు ఎవ్రీ వన్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ హెచ్సిఎల్. గుడ్ టు హియర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఓన్లీ ఎగ్జామ్ అయినా నెక్స్ట్ ఇంకేమైనా రౌండ్స్ ఉన్నాయా? ఎస్, ఉంటాయండి. ఈ ఓపెనింగ్స్కి అయితే మాత్రం రిటర్న్ టెస్ట్ అండ్ టెక్నికల్ రౌండ్ కూడా ఉంటుందండి. ఇంటర్న్షిప్ అప్డేట్స్ చెప్పచ్చు కదా సిస్టర్? షూర్ మా. ఇంటర్న్షిప్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను. స్కిల్స్ ఏంటి అని అడిగారు. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి కాబట్టి వాళ్ళేం స్కిల్స్ మెన్షన్ చేయరండి. మనకేం స్కిల్స్ ఉన్నాయో వాటి మీద వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. మీరు ఏ స్కిల్స్ మీద స్ట్రాంగ్గా ఉన్నారో అదే మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. దాని మీద వాళ్ళు కంప్లీట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. 75% అండ్ 2025 పాస్డ్ అవుట్. నైస్, గుడ్ పర్సంటేజ్. మీరు కూడా అప్లై చేసుకోవచ్చండి, అప్లై చేయండి. ఎస్టర్డే ఐ హ్యావ్ రిటర్న్ టెస్ట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? మీరు ఇన్ కేస్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అంటే నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళే మీకు త్రూ ఏ మెయిల్ మీకు షేర్ చేస్తారండి. మ్యాక్సిమం టెక్నికల్ రౌండ్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. బట్ నాకైతే టెక్నికల్ రౌండ్ ఉండే. ఎంసీఏ వాళ్ళు ఎలిజిబులా అండి? నో అండి, ఓన్లీ ఫర్ బీటెక్ ఆర్ బీఈ. వెరీ లెంతీ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది. హలో మేడం, ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్, 2025 పాస్డ్ అవుట్ with 71%. IT companies are rejecting me because of my branch. I have good skills in IT technology side, but no opportunities to prove. Branch doesn't matter. I have applied HCL Tech also, but no response. If anyone can refer, it could be helpful. Already మీరే చెప్పేశారండి, బ్రాంచ్ డజంట్ మ్యాటర్ అని. ఎస్, అఫ్ కోర్స్ బ్రాంచ్ అనేది మ్యాటర్ కాదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇస్తారు, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు కూడా వస్తుంది. బట్ మెకానికల్ వాళ్ళు ఉంటే రిజెక్ట్ చేసేయాలని ఏమి ఉండదండి.
మా ఆఫీస్లో కూడా చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓన్లీ సిఎస్సి వాళ్ళే ఉండాలి అనుకుంటే ఏ కంపెనీలోనూ మనకు ఆపర్చునిటీస్ ఉండవు. మీకు ఆల్రెడీ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నథింగ్ టు వరీ అండి. డెఫినెట్గా మీకు జాబ్ అయితే వస్తుంది. బట్ హోప్ ఆల్ ద బెస్ట్. యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడ నా ఫ్రెండ్కి చెప్పాను ఇలా అవుతుంది, ఇలా ఫీల్ అవుతున్నారు తను అని చెప్పి. తను అంది రైట్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అట్ రైట్ టైం అని చెప్పమని చెప్పింది. సో ఆల్ ద బెస్ట్. అప్లై చేయాలి 2025 పాస్డ్ అవుట్ MBA. యాక్చువల్లీ సారీ అండి, ఇట్స్ నాట్ ఫర్ అన్ MBA స్టూడెంట్స్. కెన్ ఐ అప్లై అగైన్ బికాస్ ఐ డెంట్ గెట్ ఎనీ అప్డేట్ అండ్ ఐ హ్యావ్ 70%, ప్లీజ్ రిప్లై. Yes, of course you can apply guys, but same mail and same email ID ఇవ్వకండి, డిఫరెంట్ ఇవ్వండి. టెక్లో ఆల్ బ్రాంచెస్ ఎలిజిబుల్ ఆర్ సిఎస్సి క్యాండిడేట్స్ ఓన్లీయా అని అడిగారు. ఎస్ గైస్, ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. ఐ హ్యావ్ 69.1 CGPA, కెన్ ఐ అప్లై? ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లక్ ఉంటే మ్యాక్సిమం రావచ్చు, బట్ ఖచ్చితంగా అప్లై చేయండి. నేను ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశాను, వీళ్ళు 0 to 2 ఎక్స్పీరియన్స్డా అని అడిగారు. నో, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, అంటే జస్ట్ నౌ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు 2025 వాళ్ళకి ఈ ఆపర్చునిటీ. సిస్టర్ అప్లికేషన్ ఫామ్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది, నేను సెప్టెంబర్లో చేసా, అది ఇప్పుడు ఎలా? ముందు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, సేమ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి చేంజ్ చేసి అప్లై చేయండి. డెఫినెట్గా మీకు ఇది వర్కౌట్ అవుతుంది. నాకు బ్యాడ్ కమెంట్స్ కూడా వచ్చాయి అండ్ ఒక ఫన్నీ కమెంట్ కూడా వచ్చింది, బట్ నేను దాన్ని చూసినప్పుడు ఫుల్ నవ్వుకున్నాను. నేను ఒక కమెంట్ ఏంటంటే, అక్క మీకు నైట్ షిఫ్ట్ వల్ల కళ్ళకి నిద్ర లేదు కదా అసలు అని వచ్చేసారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకా మీకు నైట్ షిఫ్ట్ వల్ల కళ్ళకి నిద్ర లేదనుకుంటా అని చెప్పారు. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, నైట్ షిఫ్ట్ ఏం కాదు, నేనే నైట్ అవుట్స్ చేయడం వల్ల నిద్ర ఉండట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి వ్యూస్ వస్తుందని చెప్పి అండ్ కమెంట్స్ వస్తాయని చెప్పి. బట్ బ్యాడ్ కమెంట్స్ చేసేటప్పుడు చూసుకోండి చాలు. థ్యాంక్ యూ, బాయ్.